మన ఫైనాన్షియల్ లైఫ్ ని డిసైడ్ చేసే ఒక హెడెన్ స్కోర్ ఉంది. మీ లోన్ బ్యాంక్ ఎస్ అంటుందా, నో అంటుందా, చాలా సార్లు డిసైడ్ చేసేది ఇదే. అదే సిబిల్ స్కోర్. కానీ షాకింగ్ ట్రూత్ ఏమిటంటే మన ఇండియన్ బ్యాంక్ నమ్మే ఈ సిబిల్ స్కోర్ మెజారిటీ కంట్రోల్ ఒక ఫారెన్ కంపెనీ చేతుల్లోనే ఉంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ ఒక్క స్కోర్ మీద పార్లమెంట్ లో క్వశ్చన్ కూడా రైజ్ అయింది. Accounts of all our activities in this world to Yamadharma, there is this agency called CIBIL taking a record of all our transactions. మరి అసలు సిబిల్ స్కోర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ చేశారు, బ్యాంక్స్ ఎందుకు దీనిపై డిపెండ్ అవుతున్నాయి, అలానే ఈ ఒక్క 3 డిజిట్ స్కోర్ లోన్ అప్రూవల్ నుండి ఫ్యూచర్ ఫైనాన్షియల్ వరకు మన లైఫ్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, కంప్లీట్ స్టోరీని సింపుల్ గా డీప్ గా రియల్ ఫ్యాక్ట్స్ తో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫిన్. మీకు ఫినాన్స్, టెక్ అండ్ మనీ సీక్రెట్ సింపుల్ గా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి టెక్ ఫిన్ ఫ్యామిలీలోకి జాయిన్ అవ్వండి. చేసేసారు కదా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. సిబిల్ స్కోర్ అంటే బ్యాంక్ మీ మీద ఎంత ట్రస్ట్ పెట్టొచ్చు అనే చూపించే స్కోర్. సింపుల్ గా చెప్పాలంటే ఇది మీ ఫినాన్షియల్ రిపోర్ట్ కార్డ్. మీరు ముందు లోన్ ఎలా పే చేశారు, ఈఎంఐలు టైం కి కట్టారా లేదా, క్రెడిట్ కార్డ్ ఎలా యూజ్ చేశారు అన్ని చూసి ఒక స్కోర్ ఇస్తారు. ఈ స్కోర్ 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది. ఈ స్కోర్ ఎక్కువ ఉంటే బ్యాంక్ ట్రస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్కోర్ తక్కువ ఉంటే లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. జనరలీ 720 ప్లస్ స్కోర్ ని గుడ్ స్కోర్ గా చెప్తారు. 600 కంటే తక్కువ ఉంటే లో స్కోర్ అని, 600 టు 649 డిఫికల్ట్ అని, 650 టు 699 పాజిబుల్ అని, 700 టు 749 గుడ్ అని, 750 టు 900 ఎక్సలెంట్ అని కేటగిరీస్ గా డివైడ్ చేశారు. మరి మీరు ఏ కేటగిరీలో ఉన్నారో కమెంట్ చేసేయండి. నేనైతే గుడ్ కేటగిరీలోనే ఉన్నాను. 2000 కి ముందు ఇండియాలో బ్యాంక్స్ కి ఒక పెద్ద ప్రాబ్లం ఉండేది. ఎవరు లోన్ తీసుకున్నారు, ఎవరు ఈఎంఐ పే చేస్తున్నారు, ఎవరు డిఫాల్ట్ చేస్తున్నారు, ప్రాపర్ సెంట్రలైజ్ డాటా ఉండేది కాదు. అప్పటి వరకు బ్యాంక్స్ లోన్స్ ని బ్లైండ్ గా ఇస్తున్నాయి. అప్పుడే ఇండియాలో మొట్టమొదటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీగా సిబిల్ ఆగస్ట్ 2000 లో ముంబైలో ప్రారంభమైంది. దీన్ని స్టార్ట్ చేసింది ఇండియన్ బ్యాంక్స్ ప్లస్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కలిసి స్టార్ట్ చేశారు. మెయిన్ గా ఫండింగ్ చేసింది ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్. దీనితో పాటు కొన్ని ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఫండింగ్ చేశాయి. కానీ అఫీషియల్ గా సర్వీసెస్ స్టార్ట్ అయింది 2004 లో. అప్పుడే అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ అయిన ట్రాన్స్ యూనియన్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ గా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది. ట్రాన్స్ యూనియన్ ఇనిషియల్ స్టేక్ చూసుకుంటే 19.9%. అది 2014 నాటికి 55% కి పెరిగింది. మరి 2016 నాటికి చూసుకుంటే 77% కి పెరిగింది. అది ఇప్పుడు 92.1% స్టేక్ హోల్డ్ చేస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ 600 మిలియన్ ప్లస్ ఇండివిజువల్ డాటా, 32 మిలియన్ బిజినెస్ క్రెడిట్ డాటాను మెయింటైన్ చేస్తుంది. 2006 లో నుంచి కమర్షియల్ బిజినెస్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ కంపెనీస్ బిజినెస్ లోన్స్ ను ట్రాక్ చేస్తారు. దీనికి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ 2007 అని చెప్పొచ్చు. ఇండియా ఫస్ట్ జనరిక్ స్కోరింగ్ మోడల్ అంటే మనం ఇప్పుడు చెప్పుకునే సిబిల్ స్కోర్ ని లాంచ్ చేసింది. 2010 లో సిబిల్ మరింత పవర్ఫుల్ అయింది. హై రిస్క్ ఫండ్స్ ని ట్రాక్ చేసే సిస్టమ్ ని లాంచ్ చేసింది. మోర్ట్గేజ్ సెంట్రలైజ్డ్ డేటాబేస్ ని తీసుకొచ్చింది. మనలాంటి జనరల్ పబ్లిక్ మన సివిల్ స్కోర్ ని చూసుకోవడానికి 2011 లో ఫస్ట్ టైం అవకాశం కల్పించింది. ఈ వెబ్సైట్ ని మీ స్క్రీన్ మీద చూడగలరు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే మన సివిల్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తున్న పేరెంట్ కంపెనీ ట్రాన్స్ యూనియన్ అమెరికన్ స్టాక్ మార్కెట్ అయిన NYSE లో లిస్ట్ అయి ఉంది. NYSE అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. అంటే మన ఫైనాన్షియల్ బిహేవియర్ ఇండైరెక్ట్లీ గ్లోబల్ బిజినెస్ సిస్టమ్ లో పార్ట్ అయ్యింది. కాంగ్రెస్ ఎంపీ అయిన కీర్తి చిదంబరం గారు పార్లమెంట్ లో సివిల్ స్కోర్ సిస్టమ్ గురించి మాట్లాడుతూ దాని డ్రాబ్యాక్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ని రైజ్ చేశారు. ఆయన చెప్పిన మెయిన్ కన్సర్న్ ఏమిటంటే మనం చేసే ఆల్మోస్ట్ ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లైక్ హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ అన్ని సివిల్ రికార్డ్ లోకి వెళ్తాయి. బ్యాంక్స్ కూడా చాలా సార్లు నెక్స్ట్ లోన్ అప్రూవల్ చేయాలా వద్దా అనేది ఈ స్కోర్ మీదనే డిసైడ్ చేస్తారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కొన్ని సందర్భాల్లో మనం లోన్ పూర్తిగా క్లోజ్ చేసినా, ఈఎంఐలు ప్రాపర్లీ పే చేసినా కూడా నెక్స్ట్ టైం లోన్ కి వెళ్లే ముందు సార్ మీ సివిల్ స్కోర్ బాలేదు అని సింపుల్ గా మన లోన్ ని రిజెక్ట్ చేసేస్తారు. రీజన్ ఏమిటంటే సివిల్ రికార్డ్ అన్ని ప్రాపర్లీ అప్డేట్ కాకపోవడం. మరి కామన్ పీపుల్ దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, కంప్లీట్ ప్రాసెస్ సింపుల్ గా ఉందా, ట్రాన్స్పరెన్సీ ఉందా అనే క్వశ్చన్ ని రైజ్ చేశారు. ఎస్పెషలీ ఫార్మర్ అండ్ స్మాల్ బారోవర్ కి ఈ చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల ఫ్యూచర్ లోన్ ఎఫెక్ట్ అవుతాయని కన్సర్న్ ని రైజ్ చేశారు. అందుకే సివిల్ కరెక్షన్ ప్రాసెస్ ని ఇంకా సింపుల్ అండ్ ట్రాన్స్పరెంట్
చేయాలని గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని సజెషన్ ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మన ఫైనాన్షియల్ డాటాకి ప్రొటెక్షన్ ఎవరు ఇస్తారు? ఇండియాలో క్రెడిట్ బ్యూరోని రెగ్యులేట్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సివిల్ వంటి కంపెనీస్ ఆర్బీఐ రూల్ ప్రకారం ఆపరేట్ అవుతాయి. బ్యాంక్స్ కస్టమర్ డాటాని షేర్ చేసేటప్పుడు స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్, సెక్యూరిటీ కంట్రోల్స్, ప్రైవసీ స్టాండర్డ్, ఆడిట్ సిస్టమ్ అన్ని ఫాలో చేయాలి. కానీ డెబిట్ ఏమిటంటే డాటా ఇండియాలో జనరేట్ అవుతుంది, ఇండియన్ కస్టమర్స్ ది, కానీ మెజారిటీ ఓనర్షిప్ ఫారెన్ కంపెనీ దగ్గర ఉంది. అందుకే డేటా ప్రైవసీ కంట్రోల్ గురించి డిస్కషన్ వస్తున్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇండియాలో ఇప్పుడు డిపిడిపి యాక్ట్ అమల్లో ఉంది. అంటే డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్. ఈ కంపెనీకి కూడా ఇది అప్లై అవుతుంది. ఎందుకంటే పర్సనల్ డాటా, ఫైనాన్షియల్ డాటా, సెన్సిటివ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ హ్యాండిల్ చేస్తుంది. అంటే డాటా కలెక్షన్ చేయడం, స్టోర్ చేయడం, ప్రాసెస్ చేయడం, షేర్ చేయడం అన్ని ఇండియన్ డాటా ప్రొటెక్షన్ రూల్ ఫాలో చేయాల్సిందే. దీన్ని ఆర్బీఐ రెగ్యులేషన్స్ అండ్ ఇండియన్ డాటా ప్రైవసీ లా కంటిన్యూస్లీ మానిటర్ చేస్తుంటాయి. మనం థర్డ్ పార్టీ యాప్ లో చూసుకునే క్రెడిట్ స్కోర్, సివిల్ స్కోర్ సేమ్ కాదు. మనం సివిల్ స్కోర్ ని ఎగ్జాక్ట్ గా తెలుసుకోవాలంటే డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ అయిన www.civil.com లో చెక్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే అక్కడ అఫీషియల్ సివిల్ రిపోర్ట్ అండ్ ఎగ్జాక్ట్ సివిల్ స్కోర్ కనిపిస్తుంది. ఫైనల్ గా నా పర్సనల్ సజెషన్ ఏమిటంటే టుడే సిచ్యుయేషన్ లో ఆల్మోస్ట్ అందరూ లోన్ అండ్ క్రెడిట్ కార్డ్ మీదే డిపెండ్ అవుతున్నారు. ఎస్పెషలీ హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్స్ ఇవి ఇప్పుడు మన నార్మల్ లైఫ్ లో పార్ట్ అయిపోయినాయి. బట్ చాలా మంది బిగ్ మిస్టేక్ ఏం చేస్తారంటే ఈఎంఐలు లేట్ గా పే చేయడం, క్రెడిట్ కార్డ్ బిల్స్ మినిమం డ్యూ మాత్రమే పే చేయడం, ఆర్ సెటిల్మెంట్స్ కి వెళ్లిపోవడం. షార్ట్ టర్మ్ లో ఇవి స్మాల్ ఇష్యూస్ లా కనిపించినా దీని ఇంపాక్ట్ ఫ్యూచర్ లో చాలా పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి రీపేమెంట్ బిహేవియర్ మీ సివిల్ హిస్టరీలో రికార్డ్ అవుతుంది. మీరు లోను పూర్తిగా క్లోజ్ చేసినా కూడా లేట్ పేమెంట్స్, సెటిల్మెంట్స్ వంటి మార్క్స్ మీ క్రెడిట్ హిస్టరీలో ఇయర్స్ పాటు కనిపిస్తాయి. ఫ్యూచర్ లో మీకు హోమ్ లోన్, కార్ లోన్, బిజినెస్ లోన్ ఏదైనా తీసుకోవాలనుకుంటే బ్యాంక్స్ మీ క్రెడిట్ హిస్టరీ స్ట్రాంగ్ గా లేదు అని చెప్పి లోన్ రిజెక్ట్ చేయొచ్చు, లేకపోతే హైయర్ ఇంట్రెస్ట్ తో అప్రూవ్ చేయొచ్చు. సేమ్ లోన్ ఇంకొక పర్సన్ తక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తుంటే మీరు మాత్రం ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సి రావచ్చు. ఎందుకంటే బ్యాంక్ సింపుల్ లాజిక్ ని ఫాలో అవుతాయి. పాస్ట్ బిహేవియర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యూచర్ రిస్క్. వన్స్ బ్యాడ్ మార్క్ హిస్టరీలో రిజిస్టర్ అయితే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మంత్స్ కాదు, సమ్ టైమ్ ఇయర్స్ కూడా పట్టొచ్చు. అందుకే ఈ ఫైనాన్షియల్ వరల్డ్ లో గుడ్ సివిల్ స్కోర్ అనేది లగ్జరీ కాదు, ఆల్మోస్ట్ నెసెసరీ అయిపోయింది. ఎస్పెషలీ కార్పొరేట్ ఎంప్లాయీస్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో లోన్స్ చాలా ఇంపార్టెంట్. బెస్ట్ ప్రాక్టీస్ ఏమిటంటే ఈఎంఐలో ఆన్ టైమ్ లో పే చేయడం, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఫుల్ క్లియర్ చేయడం, మినిమం డ్యూ హ్యాబిట్ ని అవాయిడ్ చేయడం, సెటిల్మెంట్ ఆప్షన్ మాత్రం చూడకండి. సింపుల్ గా చెప్పాలంటే మీ సివిల్ స్కోర్ మీ ఫైనాన్షియల్ రిప్యుటేషన్. మీకు ఈ కంప్లీట్ సివిల్ స్టోరీ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఇలాంటి ఫినాన్స్ అండ్ టెక్ డీప్ స్టోరీస్ కోసం టెక్ ఫిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలోకి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.